హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రావణ మాసంలో అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి రకరకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు. అదేవిధంగా పూజలో భాగంగా రకరకాల డెకరేషన్స్ కూడా చేస్తూ ఉంటారు కదా. ఈ విధంగా ముఖ్యంగా గడపలకి పసుపు రాసుకోవడము, గుమ్మాలకి తోరణాలు కట్టుకోవటం కూడా చేస్తూ ఉంటారు కదా. గుమ్మాలకి తోరణాలు కట్టేటప్పుడు మామిడాకులను ఎక్కువగా యూస్ చేస్తారు కదా. ఆ మామిడాకులని మామూలుగా కాకుండా ఇట్లాగా మరింత అందంగా చేసి గుమ్మాలకు అలంకరిస్తే చాలా బాగుంటుందండి. అమ్మవారి విగ్రహం ముందు కూడా ఈ విధంగా అలంకరించి పెడితే చాలా లుక్గా ఉంటుందన్నమాట. దానికోసం మామిడి ఆకులను శుభ్రంగా కడిగేసుకుని తుడిచి ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలాగా మామిడి ఆకుని 2 భాగాలుగా చీల్చుకోవాలన్నమాట. చీల్చుకొని లోపలి వైపు నుండి మనం ఒక్కొక్క చీలికను ఇట్లాగా ఈనె నుండి లోపలి నుండి తీసుకొని వచ్చేసుకోవాలి. అప్పుడు కోన్ షేప్లో వస్తుందన్నమాట. ఈ రెండింటిని దగ్గరకు తీసుకున్నట్లయితే ఒక ఫ్లవర్ లాగానైతే వస్తుందన్నమాట. అంతేనండి. ఇలా తయారు చేసేసుకొని అన్ని మ్యాంగో లీవ్స్ని కూడా ఇలా తయారు చేసుకుంటే నార్మల్గా కంటే కూడా ఎక్కువ డెకరేటింగ్గా ఉంటుంది అండ్ అట్రాక్టివ్గా కూడా ఉంటాయన్నమాట గుమ్మాలకు. వీటిని మరింత అందంగా చేసుకోవడానికి ఒక రోజ్ ఫ్లవర్ని దీంట్లో పెట్టేసుకొని కాడ ఉంటుంది కదా, కాడని వెనక నుండి గుచ్చేసుకున్నట్లయితే మనకి మామిడి తోరణం అయితే రెడీ అవుతుందండి. వీటిని టైట్గా మనం దారంతో అయినా కట్టేసుకోవచ్చు, లేదు అంటే పిన్ చేసుకుంటే ఎక్కడికి ఊడిపోకుండా ఉంటాయి. పిన్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా పిన్ చేసుకోండి. అన్నింటికి కూడా ఇలాగా రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టేసి డెకరేట్ చేసుకుంటే అందంగా రెడీ అయిపోతాయి మామిడి తోరణాలు. నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మిడిల్ భాగంలో మనం రోజ్ ఫ్లవర్ని అయితే పెట్టేసి ఈనెను వచ్చేసి లోపల నుండి మనం గుచ్చుకోవాలన్నమాట. తోరణం కట్టేటప్పుడు మనం దారంలో కట్టుకుంటాం కదా, చుడతాం కదా, దానికోసం వీలుగా మనకి హ్యాంగింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట. దీనికి ఒక పిన్ పెట్టేసుకుంటే ఈనె మరియు పువ్వు ఒక కాడ బయటికి పోకుండా స్టిఫ్గా ఉంటాయన్నమాట. అన్నింటినీ ఇలా రెడీ చేసేసుకోవాలి. మీ గుమ్మాలు ఎన్నైతే అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఒక దారంతో ఇలాగ గుచ్చేసుకోవాలన్నమాట. మామిడి తోరణాన్ని అయితే రెడీ చేసేస్తానండి. ఈ డెకరేషన్ది మనం అమ్మవారి ముందు కానీ ఇలాగ గుమ్మాలకు కానీ పెడితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నచ్చిందా మీకు ఈ డెకరేషన్ ఐడియా? మీకు నచ్చితే మీరు కూడా మామిడి ఆకుల తోరణాలని ఈ విధంగా తయారు చేసుకోండి. అండ్ మీ అందరికీ కూడా మరొకసారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.